ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ, సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మ నివారణ, నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే సింహవాహనాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు అందరికీ, సనాతన ధర్మ సంరక్షకులకి, వీక్షకులకు, ప్రేక్షకులకు 2024వ సంవత్సరంలో శేషభాగమైనటువంటి 15 రోజులకు వీడుకోలు పలుకుతూ 2025వ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ సంవత్సరంలో జరిగినటువంటి అష్ట కష్టాలకు, ఇబ్బందులకు, అనారోగ్యాలకు స్వస్తి పలుకుతూ నూతన ఆనందంతో 2025వ సంవత్సరం స్వాగతం పలకాలని కోరుకుంటూ 16/12/2024 నుండి 31 డిసెంబర్ 2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. అలాగనే గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి శత్రు సంచార స్థితి, కర్కాటక రాశిలో కుజ సంచార స్థితి, కన్య రాశిలో కేతు సంచార స్థితి, వృశ్చిక రాశిలో బుధ సంచార స్థితి, ధనుస్సు రాశిలో రవి సంచార స్థితి, మకర రాశిలో శుక్ర సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. వృషభ రాశి వారు ఆంగ్ల సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ, కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా, కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 4 పాదాలు, వృషభ నక్షత్రం 1, 2 పాదాలను కలిపితే వృషభ రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ, ఉ, ఏ, ఓ, వా, వి, ఉ, వే, ఓ అక్షరాల వారందరూ కూడా వృషభ రాశి జాతకులు. వృషభ రాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు. రాశిలోనే దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన స్వతహాగా మీకు తెలిస్తే పనిచేయండి, లేదు గురువులు పెద్దవారు మీ మంచి కోరి ఎవరైనా ఏదైనా చెప్పినట్లయితే ఆ మాట వినే ప్రయత్నం చేయగలిగితే అనేక రకాలమైనటువంటి అపజయాలకు ఫుల్ స్టాప్ పెడుతూ విజయాలకు స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి. అలాగనే తృతీయంలో కుజుడు సంచారం చేయడం వలన వీలైనంత తల్లిదండ్రులతో, గురువులతో, అన్నదమ్ములతో, అక్కాచెల్లెలతో, పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలతో, బంధుమిత్రులు, స్నేహితులతో ప్రేమతత్వంగా ఉండే ప్రయత్నం చేయండి. దయచేసి నోరు ఉంది కదా అని చెప్పి పారేసుకోవద్దు. నేచర్ అనేది రెండింటిని గమనిస్తూనే ఉంటుంది. ఈరోజు నువ్వు ఏదైతే వాక్కుతో ఇచ్చావో కొంతకాలం తర్వాత అదే రిటర్న్ గిఫ్ట్ కూడా ఉంటుంది. కనుక వృషభ రాశి వారి జాతకులు చాలా నోటిని అదుపులో ఉంచుకోవాలి అని చెప్పి మనకు జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. సంతాన స్థానంలో కేతు సంచార స్థితి ఉన్నప్పుడు తల్లిదండ్రులతో, పిల్లలతో, అందరితో సఖ్యతగా ఉండే ప్రయత్నం చేయండి. సప్తమంలో బుధుడు, మీకు మంచి ఆలోచనలు ఉన్నాయి, మంచి ధన సంపాదనకు వచ్చేటువంటి సమయం ఆసన్నమైంది అని ఓపికగా పట్టుదలగా ఉండండి. అలాగనే అష్టమంలో రవి, మీ ఈ సంవత్సరంలో చివరి అమావాస్య, చివరి ఆదివారము, చివరి మంగళవారం సందర్భంగా దూర, వాయు, జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. దయచేసి ప్రమాదాలు పొంచి ఉన్నాయి, తస్మాత్ జాగ్రత్త. అలాగా ఈ గ్రహ సంచార స్థితి ఇలా ఉన్నప్పుడు ఈ సంవత్సరం వెళ్ళిపోతున్నప్పుడు విందులని, వినోదాలని, తీర్థయాత్రలని, ఆధ్యాత్మిక విహార యాత్రలని చేయకపోవడమే ఉత్తమోత్తమం. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సంవత్సరంలో ఉండబడినటువంటి నరదృష్టి కానీ, ఇబ్బందులు కానీ, సకల దోషాలు తొలగిపోవాలంటే ఏం చేయాలంటే, ఒక గ్లాసు బియ్యాన్ని అన్నంగా వండి అందులో పెరుగును వేసి, ఒక 2 వడలు లాంటి కానీ, బొబ్బర్లు లాంటి కానీ వండి ఒక పెద్ద ఇస్తర్లో పోసి
వీటిపైన కర్పూరం బిళ్ళ పెట్టి వెలిగించి ఇంటి యజమానికి దిష్టి తీసి చాకలి వాళ్ళకు దానం చేయండి. కుదరలేదు కుక్కకు పెట్టండి, లేదు ప్రవహించే నీటిలో వేయగలిగినట్లయితే ఈ సంవత్సరపు చివరి దోషము నెక్స్ట్ సంవత్సరానికి ట్రాన్స్ఫర్ కాకుండా ఉంటుందని చెప్పి గమనించాలి. మాకు కుదరలేదు అనుకుంటున్న వారందరూ ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే మీకు వాట్సాప్ కాళ్ళ ద్వారా పూజా కార్యక్రమాన్ని చేయించి మిమ్మల్ని ఉన్నతమైన భవిష్యత్తుకు స్వాగతం పలకడానికి ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి.